కాఫీ. సత్తి నువ్వు పేపర్ చదువుతావా? అబ్బే చదవనండి, చాలా సిరాకు. ఏ చదవడం రాదు కాబట్టి. అమ్మాయి గారు కళ్ళేటండి అంత ఎరగున్నాయి. రాత్రంతా నిద్ర పట్టలేదు సత్తి. ఓహో, కొత్త ఇల్లు కదండి, ఇంకా అలవాటు పడాలి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్నగారు లేచారండి. ఆల్రెడీ జాగింగ్ కూడా వెళ్ళిపోయారండి, మిమ్మల్ని అడగలేదు. కాఫీ. అయ్యి బాబోయ్, కళ్ళేటిని అంత ఎరగున్నాయి. నైట్ అంతా నిద్ర లేదురా. అక్కడ నిద్ర లేదు, ఇక్కడ నిద్ర లేదు, అంటే ఇద్దరి మధ్యన ఏదో. తెలుసుకోవాలని ట్రై చేయకు, నీకు నిద్ర పట్టదు. గుడ్ మార్నింగ్ అంకుల్. పేపర్ కావాలా? సరే స్పోర్ట్స్ కాలం బ్యాలెన్స్ ఉంది, చదివిస్తానే. ఏం చేస్తున్నావు? ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు చెప్పే వరకు. టాబ్లెట్, వాటర్. వస్తున్నానండి. టాబ్లెట్ ఇది. అయ్యి బాబోయ్. ఏంటి సిద్ధు? నాన్న బీపీ టాబ్లెట్ ఇవాళ నువ్వు వేస్తున్నావు. ఎందుకు? గ్యాలం గ్యాలం పెద్ద చేపని పడేయడానికి. ఓకే ఓకే. సతే టాబ్లెట్ తీసుకురా. అంకుల్. సతే ఎక్కడ చచ్చావరా? వెళ్ళేటప్పుడు పక్కన ఉండాలని తెలీదా? ఎవరి పని వాళ్ళు చేయండి చాలు. హాసిని, బీపీ అంటే ఇదా సిద్ధు? దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. పెద్ద చేపకి గాలం వేసినా వర్కౌట్ అవ్వలేదు. ఎలా అవుతుంది? చేప కాదు, తిమింగలం. పోనీ మిగతా చేపలకి గాలం వద్దు, వలేసేద్దాం. వలా? అమ్మ పిలుస్తుంది. హాయ్ హాయ్ ఆంటీ. పిలిచారా? తల గుద్దుకోవడం చూసారా? ఎందుకు గుద్దావు? బయట గుద్దింది చూసారా, లోపల గుద్దింది చూసారా? అంటే బయట కూడా గుద్దావా? బయట తను గుద్దాడు, లోపల నేను గుద్దాను. ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? కొమ్ములు వస్తాయా? ఇప్పుడు గుద్దాను, కొమ్ములు వచ్చేసాయా? పాపం వాళ్ళ ఆయన కొమ్ములతో మిమ్మల్ని చూడలేడు. బాగుంది కదా? ఇలాంటివన్నీ సిద్ధు నమ్ముతాడా? నమ్ముతాడా ఏంటి? ఇది నచ్చే మళ్ళీ నా వెంట పడి కాఫీకి వెళ్దామని అడిగాడు. అవునా? అవును. అప్పుడు నేను డబుల్ డెక్కర్ బస్ ఎక్కించి మినర్వా కేఫ్ కి తీసుకెళ్లి కాఫీ కూడా నీ గురించి కాదు, వాడి గురించి చెప్పు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఒకసారి నాతో పానీపూరి తినాలని ఫంక్షన్ ఎగ్గొట్టి మరీ వచ్చాడు తెలుసా? ఏంట్రా, ఏం జరుగుతుంది లోపల? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసిందే చెప్పురా. అయితే నాకేం తెలదాం. తెలుసుకుని చెప్పురా. మంచోడా. ఆ మాట సిద్ధుతో అనకండి, కోపం వస్తుంది. కోపం వస్తే బూతులు తిడతాడు. మా సిద్ధు బూతులు మాట్లాడతాడు. బూతులంటే గుర్తొచ్చింది. ఒకసారి కాలేజ్లో ఏంటి? ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్. ఏమండి, ఈ రోజు కూడా మీరు మీద కాళ్ళు చేతులు వేస్తారా? కాళ్ళు చేతులు వేయటమేంటి? ఓకే ఫ్రెండ్స్. సరే చెప్పు. ఆ రోజు కొంతమంది నన్ను ఏడిపిస్తే కొట్టాడు చూడు, డబల్ టిబిల్. అయ్ బాబోయ్, తగిలి
సత్తి పర్వాలేలే వాళ్ళు తగిలినా ఏం కాదు నువ్వు చెప్పు. తర్వాత అప్పటి నుంచి వాళ్ళు నన్ను అక్క అక్క అని పిలుస్తున్నారు. బాబు ఏంట్రా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టెన్షన్ ఎందుకు? తెలుసుకున్న చెప్పలేక ఏం చెప్పొద్దు, మనసులో పెట్టుకో. అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసా మీకు? మనకంతా తెలుసు, ప్లాన్ చేసింది నేనే కదా. ఆ, ఈ ప్లాన్ అంతా మీదేనా? యా, బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఊరమాస్ అండి. న్యాచురలీ ఈ గ్యాలం వల చేపలు అంటే మాస్ గానే ఉంటుంది, ఆ? కానీ వర్కౌట్ అవుతుంది. ఎనీవేస్, మన గురించి మాట్లాడుతుందా? మాట్లాడటం ఏంటండి, ఏకంగా సినిమా చూపించేస్తున్నారు అక్కడ విత్ యాక్షన్. విత్ యాక్షన్. ఆ. ఐ నో, షీఈస్ వెరీ టాలెంటెడ్. అయితే అవార్డు ఇవ్వండి. ఎనీవేస్, హాస్ని పిలు. అంటే ఆవిడ సినిమా మధ్యలో వచ్చేలా కనపట్లేదండి. ఎలా పిలవాలో నాకు తెలుసు. ఆవిడ గురించి తెలుసుకోమని తీసుకొస్తే అందరూ ఈయన గురించి తెలుసుకుంటున్నారు. ఏమైపోద్దా ఏంటో. బుజ్జి కొంచెం కుట్టి పెట్టవా ప్లీజ్. ఉండదునా ఆగిపోతుంది. ఉండు ఉండు ఉండు. మళ్ళీ ఆగిపోతుంది. నీకు తెలీదా ఇది యూనివర్సల్ లవర్స్ కోడ్. ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే మోగుతూనే ఉంటుంది. హలో, హాస్ని గారు ఉన్నారా? మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. ఆ, సిద్ధు నేనే. అమ్మయ్యా, ఇంకా మేకప్ పిచ్చిదో ఫోన్ పిచ్చిదో తీసింది అనుకున్నా. సరే, లోపల ఏం మాట్లాడావు? ఏదో మాట్లాడానులే, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పు. ఆ, తప్పదంటావా? తప్పదు. అది మనం ఐస్ క్రీమ్ తింటాం కదా. అవునవును, గోడ దూకి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు కొంచెం కష్టమే కానీ మళ్ళీ ట్రై చేద్దాంలే. సరే, ఆ చేపల్ని ఏం చెప్పి పడేసావు? నువ్వు మంచోడి అంటున్నారు సిద్ధు. ఇంట్లో మనం ఇచ్చే బిల్డప్ అలాంటిదిలే. అయినా బావిలో ఉన్న కప్పలకి బయట లైఫ్ గురించి ఏం తెలుస్తుంది చెప్పు? వాళ్ళంతే, ఫోన్, మేకప్, కిచెన్, నానా, అంతే. అదే లైఫ్ అని అనుకుంటున్నారు. పాపం సిద్ధు. వాళ్ళని తలుచుకుంటే నాకు కూడా జాలేస్తుంది, పాపం. సరే, ఏదైతే ఏ, మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా. ఈ హ్యాపీ మూడ్ లో నిన్న ఒకటి అడగనా? ఏంటది? అదే చాలా రోజులు అయింది కదా, ఒక్కసారి సిద్ధు అదే ఒకే ఒక్కసారి ఇడియట్ అనవా? అను, నువ్వు నిజంగానే ఇడియట్ సిద్ధు. బాబు ఏమండి, ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు? నాన్నగారు వచ్చే టైం అయిందండి. మీరేంటి అంత హ్యాపీగా ఉన్నారు? నాన్నగారు వచ్చే టైం అయింది కదా, ఆయన రావాలి. కిచెన్ లో జరిగింది మొత్తం తెలుసుకోవాలి. ఏంటి మొత్తమా? యా, మొత్తమే. బాబు గారు మీరు ఊరమాస అనుకున్నాను కానీ ఊర నాటండి. గుడ్ పాయింట్. హాస్ని ఇది పట్టుకో. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? సీనింటి కాక. చూసావా ఎంత ఈజీగా అబద్ధం చెప్పేశాడు. ఏ అలా కాదు, నేను నేర్పించిన. ఏం వద్దులే బాబు, పెద్దయ్య కదా గోడలు దూకాలా ఏంటి? గోడలు దూకాలా? చూస్తా అవుతారా బాబు? జ్యూస్ ఏంట్రా? ఎండను పడొచ్చాడు, ఐస్ క్రీమ్ ఇవ్వు చల్లబడతాడు. ఐస్ క్రీమా? ఏ అర్ధరాత్రి అయితే కానీ తినరా బాబు? ఏ చింటూ, ఏంట్రా? ఇడియటా? రే, అందరు అదోలా మాట్లాడుతున్నారా? ఊరుకోండి, మీ ప్లాన్ మీకు తెలియపోవడం ఏంటి? నా ప్లాన్ ఏంట్రా? అమ్మాయి గారు కిచెన్ లో చూపించిన సినిమా ఇదే కదా. ఇదా? అదేంటండి అలా టెన్షన్ పడుతున్నారు? నాన్నగారు వచ్చే టైం అయిందిరా. హాయ్ నాన్న. హాయ్, ఏం టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదు నాన్న. అసలు ఏం జరిగిందంటే ఏంటి? ఊరుకోండే, పెదవల్లరి మీరును. అయ్యో 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 అయ్యో. ఏమైంది సిద్ధు? ఏమైందా? అన్ని నీ వల్లే. వల వేసేద్దామంటే నువ్వే కదా ఊ అన్నావు. వల వేసేద్దామంటే
ఎలాగా నన్నే వేసిస్తావా? నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా? ఐ టెల్ యూ ఐ డోంట్ నో. నేను తక్కువే చెప్పాను, నువ్వేగా ఫోన్లో ఎక్కువ చెప్పావు. ఫోనా? హ్మ్. మీ అక్క స్పీకర్ ఫోన్ నొక్కింది. థ్యాంక్ గాడ్ నాన్నగారికి తెలియలేదు. తెలుసుంటే ఏమయ్యేదు. సిద్ధు. అన్నీ నేను చూసుకుంటా. హ్మ్. ఇంకోసారి ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడావనుకో. మాట్లాడతావా? మాట్లాడొద్దని చెప్పి నన్ను దీంట్లో అడ్డుపెట్టి మిమ్మల్ని ఎవరు ఆపలేరే. యాపిల్ వాసన వస్తుందేంటి? క్రీమ్ యాపిల్ ఫ్లేవర్. ఆరెంజ్ లేదా? మాట్లాడుకు. నాకు తోచదు బుజ్జి. నీకేమో అది కలపాలి, ఇది వెయ్యాలి, ఆరేక తుడవాలి, బోల్డ్ పని ఉంది. నన్నేమో ఖాళీగా కూర్చోబెట్టావు. నువ్వెక్కడ ఖాళీగా ఉన్నావు? ఓ వాగుతూనే ఉన్నావుగా. బుజ్జి, మ్, నన్ను సోఫాలో కూర్చోబెట్టవా? మ్. టీవీ చూస్తూ కూర్చుంటాను. ఆ. ఆ? నువ్వెప్పుడు భలే సరదాగా ఉంటావే. నేనంతే బుజ్జి. అవును, మ్, నువ్వు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా? నాన్న అడిగాను, ఆయన ఇక్కడ పెట్టించారు. ఎప్పుడు ఇవే ఫేస్ లుక్ చేయాలంటే బోర్ కొడుతుంది. బయట పెట్టుకో. డబ్బులుండాలిగా. లోన్ కి ట్రై చేయి, సిద్ధులాగా. సిద్ధు లోన్ తీసుకుంటున్నాడా? అయ్యో తెలీదా? మ్హూ. నిజం. సొంతంగా బిజినెస్ చేయడానికి 25 lakhs లోన్ కోసం బ్యాంక్ కి అప్లై చేశాడు. నిజంగా? నాన్న నాన్న ఏంటి ఏంటి నాన్న నాన్న అందరూ భయపడుతున్నారు. అంకుల్ కి ఏమైనా చెప్తామా ఏంటి? సిద్ధుకి లోన్ రాగానే నీకు 2 lakhs ఇమ్మని చెప్తాను. నేను షూరిటీగా ఉంటాను. బుజ్జి బుజ్జి సిద్ధు. ఏంటమ్మా ఇది? అంకుల్ అది అమ్మాయి ఎవరో కొత్తగా కనిపిస్తుంటేను